ఎప్పుడో ఏప్రిల్ నెలలో కనిపించే తాటి ముంజలు మామిడి పండ్లు 3 నెలల ముందుగానే వచ్చేసాయి. విచిత్రంగా డిసెంబర్లోనే ముంజలు మామిడి పండ్లు అందుబాటులోకి రావడం ఆసక్తికరంగా మారింది. తాటి ముంజలు మామిడి పండ్లను రోడ్డు పక్కన విక్రయిస్తున్నారు. విజయవాడలో ఈ విచిత్రమైన సన్నివేశం కనిపించింది. ఇదంతా చూసి కొందరు అవాక్ అవుతున్నారు, మరికొందరు వీటిని కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి ప్రతి ఏటా వేసవికాలంలో ఏప్రిల్ నెలలో తాటి ముంజల సీజన్ ఉంటుంది. జనాలు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు రోడ్ల పక్కన డిసెంబర్లోనే తాటి ముంజలు కనిపిస్తున్నాయి. విజయవాడలోని బందర్ రోడ్లోని గంగూర్ సమీపంలో తాటి ముంజలను డజను 100 రూపాయల నుంచి 120 రూపాయలకు విక్రయిస్తున్నారు. జనాలు కూడా తాటి ముంజల్ని కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది మాత్రం డిసెంబర్లో తాటి ముంజలు ఏంటని చర్చించుకుంటున్నారు. మరోవైపు విజయవాడలోని మామిడి పండ్లు కూడా రోడ్డు పక్కన కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు ప్రాంతంలోని తోటలోని 2000 చెట్లలో మామిడి పండ్లు దిగుబడి వచ్చిందట. మొత్తం 4 టన్నుల మామిడి పండ్లను విజయవాడ కృష్ణలంక సమీపంలోని రోడ్డుపై విక్రయిస్తున్నారు. వీటిని కిలో 250 రూపాయల నుంచి 300 రూపాయలకు విక్రయిస్తున్నారు. జనాలు కూడా మామిడి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే డిసెంబర్ నెలలోనే తాటి ముంజలు మామిడి పండ్లు ఎలా వచ్చాయని ఆరా తీస్తే ఇవి పైరు కాపు ఉత్పత్తులని 100 చెట్లలో కొన్ని ఇలా ముందే కాస్తాయని చెబుతున్నారు. అందుకే ముందే ఇలా పంట దిగుబడి వచ్చిందంటున్నారు. వాస్తవానికి మామిడి పండ్లు తాటి ముంజలు ఏప్రిల్ నెలలో అమ్మకాలు చేస్తారు. వేసవి కాలంలో ఎక్కువగా పంట దిగుబడి ఉంటుంది. మామిడి పండ్లు ఆగస్టు నెల వరకు దొరుకుతాయి. ఆ తర్వాత పునరావాస మామిడి పండ్లు ఉండేవి. కానీ విచిత్రంగా తాటి ముంజలు మాత్రం డిసెంబర్లో రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై చర్చ జరుగుతుంది.